హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిస్కాస్ కిచెన్. సో ఈరోజు నేనైతే బండి స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా. లెట్స్ గో టు ది ప్రాసెస్. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మీరు ఏదన్నా మీకు ఇష్టమైన ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఒలివ్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని వేసుకున్నాక ఆ ఎగ్ అనేది పొంగాలన్నమాట. పొంగినాక మీరు దాన్ని బ్రేక్ చేయండి. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు. పొంగక ముందే దాన్ని బ్రేక్ చేసేస్తూ ఉంటారు. చేయొద్దు అండి అలా. సో బ్రేక్ చేసుకున్నాక నేను ఇక్కడ యూజ్ చేసిన వెజిటేబుల్స్ ఏంటి అంటే రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, ఆనియన్స్ అండ్ కొత్తిమీర లాస్ట్లో వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత దాంట్లో రైస్ వేసుకోవాలి. సో దాంట్లోకి రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ దాంట్లోకి మీరు ఏ పౌడర్ వేసుకుంటారు అంటే చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, చికెన్ మసాలా వేసుకోవాలి. అండ్ చికెన్ మసాలా ఏంటండి ఎగ్ ఫ్రైడ్ రైస్లో అనుకుంటున్నారా? సో మనం చికెన్ మసాలా అనేది మనం చికెన్తో చేసింది ఏం కాదు కాబట్టి వేసుకోవచ్చు. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ దీంట్లో నేను ఏ సాసెస్ వేసుకున్నాను అంటే గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. మీ దగ్గర వినిగర్ ఉంటే వినిగర్ కూడా యూజ్ చేసేయచ్చు. సో మిక్స్ చేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లో అలా వేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి ఆ మజా. ఆహా అంతే. సో if you guys like this video, please do like, share, comment and subscribe to my channel. Thank you guys. Bye bye.